శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. సీతారామ సద్గురు దత్తాత్రేయ ప్రియత నమః. ఈ కుర్తాల పీఠం సిద్ధాశ్రమం, దాని విభాగం కాశీలో కూడా కొత్తగా తెరవబడింది. అయితే ఈ సిద్ధేశ్వరి పీఠం తమిళనాడులో అతి ప్రాచీనమైనటువంటిది, ఏకైక ఒకటే తెలుగు పీఠం. ఆ తెలుగు పీఠం లోపల కుర్తాలము స్థాపన జరిగింది కాబట్టి ఆ కుర్తాలం అనే యొక్క స్థానం ఏదైతే ఉన్నదో తమిళనాడులో ఉండటం జరిగింది. ఈ విధంగా తెలుగు పీఠం తమిళనాడులో ఉండటం వల్ల అక్కడంతా తమిళ భాషణమే కాబట్టి ఈ తెలుగు పీఠం ఒకటే ఉండేటువంటి జరిగింది, అక్కడ స్థాపించబడ్డది. ఆ కుర్తాలంలో స్థాపించబడినందుకు గాను ఆ సిద్ధేశ్వర పీఠాన్ని కుర్తాల పీఠంగా ప్రసిద్ధికెక్కింది. అది సుప్రసిద్ధమైంది ఈనాటికి. అయితే మన తెలుగువాడు మహాయోగి హిమాలయ సిద్ధుడు మౌనస్వామి అనేటువంటి అతను ఈ కుర్తాల పీఠంను స్థాపించారు. అనంతరం అతని తర్వాత వచ్చిన పీఠాధిపతులు ఈ కుర్తాల పీఠ విభాగములను ఎన్నో చోట్ల ఏర్పాటు చేయడం, దేవాలయాలను నిర్మించడం, అంతేకాకుండా యాత్రికులకు సాధకులకు వసతిని, ఉచిత భోజన ప్రసాదం మొదలగు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కుర్తాల పీఠంకు ఉన్నటువంటి పీఠాధిపతులు జగద్గురువులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మంత్రస్వరూపులు, నేటి తరం నడిచే దైవంగా ప్రసిద్ధులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు 2002లో పీఠాధిపత్యం స్వీకరించారు. అంటే ఇప్పటికీ దాదాపు 23వ సంవత్సరం నడుస్తుంది. వీరి పీఠాధిపత్యం స్వీకరించకముందు పూర్వాశ్రమంలో వారు డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతులు అనేటువంటి పేరు ఉండేవారు. పీఠాధిపతులు అయిన తర్వాత గత 23 సంవత్సరాలలో కుర్తాల సిద్ధేశ్వరి పీఠ వైభవం విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎంతో ప్రసిద్ధి చెందేటువంటిది అవుతున్నది వీరి హయాం లోపల. వీరు ఎన్నో దేవాలయాలను, పీఠ విభాగములను ఏర్పరిచారు. దేశ విదేశం నుండి ఎందరో భక్తులు వారిని దర్శించి మంత్రోపదేశమును కూడా పొంది ఈ పీఠ విభాగములలో ఉండి సాధన చేయటం నిత్యకృతం అయిపోయింది. అందులో ఒకరు మా కుమార శ్రీపాద దంపతులు. ఈ కాశీ మహాక్షేత్రం యావత్ ప్రపంచంలోనే ప్రతి ఒక్క హిందువుకు అత్యంత ప్రధానమైన మహాసిద్ధ మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందేటువంటిది ఉన్నది. ఇటువంటి వివిధ దేవాలయాలలో వెలిసిన దేవతలు ఎందరో సిద్ధులు అర్చించడానికి ఇక్కడ దిగి వస్తుంటారు. కాశీ లోపల ఎన్నో దేవాలయాలను దిగి వచ్చి వాళ్ళు పూజలు అర్పణ చేస్తుంటారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులు, భక్తులకు కావలసిన భోజన సౌకర్యాల వసతి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు కాశీలో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇటీవల ఈ కుర్తాల పీఠ ఆధ్వర్యంలో వారణాసి విభాగంగా సిద్ధాశ్రమం భక్తుల కోరిక మేర నిర్మించబడింది. ఈ ఆశ్రమ ప్రాంగణంలో మొదట దేవాలయం నిర్మించారు. శివరాత్రి రోజున 220 సంవత్సరంలో ఈ దేవాలయం అంతా కాశీ కాలభైరవ సహిత సిద్ధేశ్వర స్వామిని ప్రదర్శించడం, అనంతరము అక్కడ వెలిసిన దేవతలకు జరిగే నిత్య పూజలలో భక్తులు అధికంగా పాల్గొని కామ్యసిద్ధిని పొందుతూ ఈనాటికి ఎందరో అక్కడ ఉండేటువంటి వాళ్ళు అవుతున్నారు. కాశీ క్షేత్ర రక్షకుడు కాశీ పురాధీశుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుని స్వరూపమైన
జగద్గురువులు స్వామివారు తమ తపశక్తితో స్థాపించి దేవాలయంలో కాళీ కాలభైరవ మంత్ర సాధనలు చేసి శీఘ్రంగా కార్యసిద్ధిని పొందింపజేస్తున్నారు. ఈ కాశీక్షేత్ర విస్తీర్ణం పంచక్రోశంలకే పరిమితమైందని పురాణ వాక్యం. దాని ప్రకారం ఈ ఆశ్రమం కాశీక్షేత్ర పంచక్రోశ ప్రాంతంలోనే నిర్మితమైంది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కాశీనగరం ఇప్పుడు ఎంతో విస్తరించి ఉండేటువంటి అవుతున్నది. కానీ పంచక్రోశంలో నివాసం ఉంటేనే కాశీ నివాస ఫలితం లభిస్తుందని ఈ సిద్ధాశ్రమంను ఆ పంచక్రోశ విస్తీర్ణం లోపలనే నిర్మించడం జరిగింది. కాశీక్షేత్ర నివాసం ఫలితం పరిపూర్ణంగా అక్కడ లభించేటువంటిది అవుతున్నది. ఇప్పుడు 2024లో ఈ ఆశ్రమం నిర్మాణం పరిపూర్ణమైన తర్వాత చాతుర్మాస దీక్షను నిర్వహించారు సిద్ధాపీఠాధిపతులు. భక్తులకు కావలసిన రీతిలో 28 గదులను నిర్మించి సకల సౌకర్యములను, ఉచిత నిత్య అన్నప్రసాదమును ఏర్పాటు చేస్తూ పూజలు నోములు జరుపుకోవడానికి 150 మందికి సరిపడా కళ్యాణ మంటపం కూడా ఏర్పాటు చేసినారు. సాధకులకు భక్తులకు సాధన చేసుకోవడానికి ఎంతో అనువైన ఆశ్రమం ఇది సిద్ధాశ్రమం. కాశీక్షేత్రంలో ఎందరో దేవతలు స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేశారని కాశీఖండంలో ఉన్నది. ఆ ప్రకారమే భక్తులు మేము కూడా శివలింగ ప్రతిష్ఠం చేస్తాము అని అన్నవారికి స్వామివారు తమ సమక్షం లోపల దాదాపు 42 మందికి భక్తులచే శివలింగ ప్రతిష్ఠ చేయించారు. వాటికి నిత్యం పూజాభిషేక నైవేద్యాలు ఇప్పటికీ జరుగుతుంటాయి. ఎవరైనా భక్తులు స్వయంగా శివలింగ ప్రతిష్ఠన చేయాలనుకున్న వారికి ఈ ఆశ్రమంలో ఏర్పాట్లు వారు చేయగలరు. ఈ ఆశ్రమం గదులతో ఉచిత అన్నప్రసాదాలు పంచక్రోశ ప్రాంతంలో కాశీనగర నడి ఒడ్డున రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఇది ఏకైక ఆశ్రమం కుర్తాలపీఠ సిద్ధాశ్రమం. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 20 నిమిషాల దూరంలో ఉంటుంది. విమానాశ్రయం కూడా 40 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కాశీకి వెళ్ళే తెలుగువారికి ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలను పొందుతూ కాశీ యాత్ర జయప్రదంగా చేసుకోగలరు. ఇది శ్రీ కుర్తాల సిద్ధేశ్వరాది పీఠుల వారి యొక్క నూతనమైనటువంటి ఆశ్రమం కాబట్టి అందరూ కూడా సందర్శించుకోవచ్చు. జయ గురుదేవ దత్త. సర్వే జన సుఖినో భవంతు.